హైదరాబాద్ నాచారంలో ఇంటి ఓనర్ను హత్య చేసిన కేసులో స్థానికులు విస్తుపోయే నిజాలు చెప్తున్నారు. డ్రైవర్గా పనిచేస్తున్న అంజిబాబు డబ్బు సరిపోకపోవడంతోనే సుజాతను హత్య చేశాడంటున్నారు. సుజాత భర్త, ఇద్దరు కొడుకులు కొన్నేళ్ల క్రితమే మృతి చెందడంతో ఒంటరిగా ఉంటుంది అంటున్నారు. 2 నెలల క్రితమే సుజాత ఇంట్లో పక్క పోర్షన్లో అంజిబాబు రెంటుకు దిగాడని చెప్తున్నారు. సుజాత ఎప్పుడూ ఒంటి నిండా బంగారం ధరించే ఉంటుందన్నారు. 2 నెలల్లోనే అంజుబాబు సుజాతకు బాగా నమ్మకంగా మారాడంటున్నారు స్థానికుడు శ్రీనివాస్. సుజాతను అమ్మ అని పిలుస్తూ ఉండడంతో అంజుబాబును నమ్మింది అంటున్నారు. నమ్మించండో మాట్లాడిండు, ఏం చేసిండో తెలియదు. ఒకరింట్లో ఒకరు మనం పోలేం కదా, ఏమన్నా గొడవ అయితేనో పోయి మాట్లాడగలుగుతాం. గొడవ ఏం కానీ మాట్లాడలేం కదా. పోలీసులు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏమని చెప్పారు? మంచి రెస్పాన్స్ తీసుకున్నారు. తెల్లారి అదే రోజు నుంచి మేము ఇవ్వగానే వచ్చిండ్రు, నైట్ వచ్చిండ్రు, సీసీ ఫుటేజ్ చూసిండ్రు, తెల్లారి వచ్చి చూసిండ్రు, తెల్లారి కనిపెట్టిండ్రు. చనిపోయిందని మీకు ఎప్పుడు తెలిసింది? నాకు కంప్లైంట్ ఇచ్చినాక 3 రోజులకు తెలిసింది. 3 రోజులకు పోలీసులకు తెల్లారే తెలిసింది. మళ్ళీ ఇక్కడికి ఏమైనా తీసుకొచ్చారా వాళ్ళని? ఇక్కడికి రాలేదు. నిన్న వాళ్ళ ముగ్గురిని తీసుకొచ్చిందంట. మేము ఇంటి దగ్గర లేము. అంజుబాబు ఇంకెవరన్నా తీసుకొచ్చానంట, ముగ్గురిని తీసుకొచ్చిందంట. మేము లేము. తీసుకొచ్చి ఒప్పుకున్నారంట. ఏమని ఒప్పుకున్నారు? చేసినామని ఒప్పుకున్నారంట. బంగారం కోసం? బంగారం కోసం చేయలేదని అంట. మరి ఎందుకు చేసిండ్రో ఏమిటో తెలియదు. కాలనీ వాళ్ళు ఏమనుకుంటారు మరి? మీరు పక్కనే ఉంటారు, ఇంత జరిగింది, ఏమంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు ఎవరు రెంట్కి వచ్చినా కూడా వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకోవాలి, మాకు చెప్పాలి, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మాకు ఇచ్చిన తర్వాత మీరు రెంట్కి ఇవ్వండి, రేపు ఏమన్నా అయితే మీకు మేము సపోర్ట్గా ఉంటామని చెప్తాను. ఏం తీసుకోలేదు సార్. ఇప్పుడు నేను ఇంతమందికి ఇచ్చినాను. మామూలుగా మనం ఏం తీసుకున్నాం, మానవత్వంతో మనం ఉంచుతాము. ఎక్కడి నుండి వచ్చిందని ఇప్పటి నుండి ఐడియా వచ్చింది. వాళ్ళ బండి నెంబర్ తీసుకోవాలి, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకోవాలి. ఎంత అయింది చూడు. కిరాయికి వచ్చి ఓనర్ని చంపిందంటే ఇది మహాఘోరం. ఈ నెల 19న కిచెన్ లో ఉన్న సుజాతను వెనుక నుంచి ముసుగు వేసి ఊపిరి ఆడకుండా చేశాడు అంజిబాబు. హత్య అనంతరం బంగారాన్ని ఎత్తుకెళ్లాడు. మృతదేహాన్ని మాయం చేయాలని తన స్నేహితులతో కలిసి ప్లాన్ చేశాడు. హత్య చేశాక ఒక రోజంతా డెడ్ బాడీని ఇంట్లోనే ఉంచాడు. స్నేహితులు పెద్ద సూట్ కేసు తెచ్చాక అందులో సుజాత మృతదేహం కుక్కారు. గేట్ బయటే కారును ఉంచి సూట్ కేసు పెట్టి గోదావరిలో పడేశారు. సుజాత మృతదేహం జాలర్లకు దొరికింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. అమ్మ అమ్మ అంటూ ఇంట్లోకి అద్దెకు దిగాడు. ఆమె పైన బంగారు ఆభరణాలపై కన్ను వేసిన ఆ కిరాతకుడు అత్యంత దారుణంగా ఇంటి యజమానిని హత్య చేసిన ఘటన ప్రస్తుతం హైదరాబాద్లో కలకలం రేపుతుంది. ప్రస్తుతం మనం నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్ బాబునగర్లో ఉన్నాం. ప్రస్తుతం హత్య జరిగినటువంటి ఇంటి వద్దే ఉన్నాం. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇదే ఇంట్లో హత్య జరిగింది. అంజిబాబు అనే 35 సంవత్సరాల వ్యక్తి క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నానంటూ ఈ ఇంట్లోకే అద్దెకు దిగాడు. ఒక సింగిల్ రూమ్ని అద్దెకు తీసుకున్నాడు. అద్దెకు తీసుకొని నెల రోజులు కూడా కాలేదు. ఆ ఇంటి యజమాని సుజాత, 65 సంవత్సరాల మహిళ. ఆమె ఒంటరిగా ఉంటుంది. భర్త, 2 కుమారులు చనిపోవడంతో ఇదే ఇంట్లో ఆమె నివాసం ఉంటుంది. అందులో ఉన్నటువంటి 4-5 పోర్షన్లు కిరాయికి ఇచ్చి ఆమె అందులో నివాసం ఉంటుంది. సో ఒంటరి మహిళగా తేల్చుకున్నాడు. అనంతరం ఆమె పైన డబ్బు, బంగారు ఆభరణాలు ఉన్నాయని చెప్పి ఆయన వాటిపై ఆశతో ఇందులో ప్లాన్ ప్రకారమే అద్దెకు దిగినట్లుగా కూడా తెలుస్తుంది. అద్దెకి వచ్చి దాదాపు నెల రోజుల లోపే అవుతున్నట్లుగా కూడా స్థానికులు చెప్తున్నారు. సో మనం చూడొచ్చు, ఈ ఇంటికి సంబంధించినటువంటి ఆ రూమ్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేశారు. మొత్తం G+2 దాదాపు 4-5 పోర్షన్లు ఉన్నాయి. వీటన్ని కూడా రెంట్కి ఇస్తుంది. ముందు ఉన్నటువంటి ఒక సింగిల్ రూమ్ ఇదే ఇంట్లో, మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి ఇదే ఇంట్లో నిందితుడు హత్య చేసినటువంటి అంజిబాబు అద్దెకు ఉన్నాడు. మొత్తం చెల్లాచెదురుగా మనకు కనిపిస్తుంది. సో అద్దెకు దిగిన నెల రోజుల్లోనే హత్యకు ప్లాన్ చేశాడు. ఇదంతా మనం చూడొచ్చు. ఆయన రూమ్లో వస్తువులు, ఒక చిన్న గ్యాస్, ఒక వాటర్ క్యాన్, చిన్న సామాగ్రి, ఒక వాటర్ బాటిల్, ఛార్జర్, ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. 2 పరుపులు, అతను వేసుకున్నటువంటి జర్కిన్, ఛార్జర్తో పాటుగా ఒక వాటర్ బాటిల్, మిగతా ఆయన షర్ట్స్, పేస్ట్, ఒక హెల్మెట్, వాటర్ హీటర్, గుడికి వెళ్ళి వచ్చిన ఒక ప్రసాదం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఆయన వాడే వస్తువులన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో మరోవైపు మద్యం బాటిల్, ఒక్కడే హత్య చేసిన నేపథ్యంలో
మద్యం సేవించి హత్య చేశాడా, లేదంటే హత్య చేసిన అనంతరం మద్యం సేవించి బాడీని తరలించేందుకు ప్లాన్ చేశాడా అనేది కూడా పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఇక్కడ బకెట్స్ ఇవన్నీ కూడా ఆయన వాడినటువంటి షర్ట్స్, బట్టలు ఇవన్నీ కూడా, ఎందుకంటే హత్య జరిగిన అనంతరం కూడా దాన్ని ప్లాన్ ప్రకారం తీశాడు. అయితే ఇక్కడ మనం కీలకంగా చూడొచ్చు, ఈ వెనుకనే, ఈ సింగిల్ రూమ్ వెనుకనే ఓనర్ రూమ్ ఉంటుంది. ఈ ఓనర్ రూమ్ కి ఈ ఇందల నుంచే బాడీని షిఫ్ట్ చేసినట్టుగా కూడా పోలీసులు నిన్న సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినారు. హత్య ఎలా చేశాడు ఏందనేది చెప్పిన అనంతరం కూడా 19వ తారీఖు హత్య చేశాడు, 19వ రాత్రి హత్య చేశాడు. సో డెడ్ బాడీని తరలించేందుకు తన ఫ్రెండ్స్ సహకారంతో ఒక కార్ని తెప్పించుకున్నాడు. అనంతరం ఆ బాడీని ఈ డోర్కి సంబంధించినటువంటి లాక్ అవతల వైపు నుంచి ఓపెన్ చేసుకొని ఇందులో నుంచి బాడీని తీసుకొని వచ్చి ట్రావెల్ బ్యాగ్లో ఇందులో ఇదే రూమ్లో ట్రావెల్ బ్యాగ్లో మొత్తం ప్యాక్ చేసుకున్న అనంతరం కూడా బయటికి తీసుకెళ్లి వాళ్ళిద్దరి ట్రావెల్ చాలా సింపుల్ గా లగేజ్ తీసుకొని ఊరికి వెళ్తున్నట్టుగా ఆ ట్రావెల్ బ్యాగ్ ని లాక్కున్నటువంటి విజువల్స్ కూడా సీసీ కెమెరాలో పూర్తిగా రికార్డ్ అయిన పరిస్థితి. సో ఇక్కడ ఆ ఓనర్కి సంబంధించినటువంటి ఇల్లు కూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. మనం చూసాక ఇంతకుముందు ఆ రూమ్ కు మధ్యలోకి ఓనర్ కి ఈ టెనెంట్ కి ఏదైతే అంజిబాబుకి సంబంధించిన రూమ్ ఉందో దానికి మధ్యలో డోర్ ఉంది. ఆ డోర్ లాక్ అనేది ఇటువైపుగా ఉంటుంది. సో ఇదే సుజాత అనే మహిళే ఉంటుంది. లోపల కిచెన్, బెడ్రూమ్ ఇవన్నీ ఉంటాయి. సో కిచెన్ లో 19వ తారీఖు అర్ధరాత్రి అతను ఈ డోర్ గుండానే ప్రవేశించాడు అంజిబాబు. లోపలికి వెళ్లి ఆమె కిచెన్ లో ఒంటరిగా ఉన్నది చూసుకొని ప్లాన్ ప్రకారం లోపల నుంచి డోర్ వేసుకొని టవల్తో ఆమె ముఖంపై వేసి శ్వాస ఆడకుండా బెడ్రూమ్ లోకి తీసుకెళ్లి దిండుతోని ఒత్తి ఊపిరాడకుండా చేసి హత్య చేసి అనంతరం ఆ బంగారు ఆభరణాలను తీసుకొని వెళ్ళిపోయాడు. సో వెళ్ళిపోయిన అనంతరం కూడా ఆ బాడీని ఇక్కడే వదిలేశాడు. 19వ రాత్రి హత్య చేసిన అనంతరం కూడా తన ఫ్రెండ్స్ ఇద్దరికి కూడా ఫోన్ చేసి హత్య డెడ్ బాడీని తరలించేందుకు ప్లాన్ చేశాడు. ఆ ఫ్రెండ్స్ సలహా మేరకు మొత్తం ఒక ట్రావెల్ బ్యాగ్ ని తీసుకొచ్చుకున్నాడు. ఆ బాడీ పట్టే విధంగా ట్రావెల్ బ్యాగ్ ని కూడా తీసుకొని వచ్చిన అనంతరం ఆ లోపల ఏదైతే యజమానికి సంబంధించినటువంటి ఇంట్లో, సుజాత ఇంట్లో ఆ బాడీని మొత్తం అందులో పెట్టారు. ఆ బాడీని అంతా పెట్టిన అనంతరం మెల్లగా, అంటే ఎవరు లేని సమయాన్ని చూసుకొని కార్ని కొంచెం దూరం పార్క్ చేసుకొని ఇందులో నుంచే ఈ డోర్ అయితే ముందస్తు ప్లాన్ ప్రకారం ఓపెన్ చేసుకున్నాడు. ఇందులో నుంచి సూట్ కేసుని బయటికి తీసుకొని వచ్చాడు. ఇవన్నీ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సో చాలా సాదాసీదా ఇద్దరు ఫ్రెండ్స్ తోని రావడము, మొదట తాను ట్రావెల్ బ్యాగ్ ని ఇక్కడి నుంచి తీసుకెళ్లాడు. ముందు కార్ పార్క్ చేసుకున్నారు. ఇప్పుడు ట్రావెల్ బ్యాగ్ ని ఒకసారి మీకు చూపిస్తాను. సీసీ కెమెరాలు కూడా రికార్డ్ అయిన దృశ్యాలు మనం చూసాం. ఇట్లా ట్రావెల్ బ్యాగ్ ని చాలా ఈజీగా తీసుకెళ్లాడు. మనం అయితే బ్యాగ్ అనుకుంటామో ఇలా చాలా ఈజీగా తను రెగ్యులర్ గా ఊరికి ఎట్లా వెళ్తామో అట్లా తీసుకెళ్లి ఎవరికి డౌట్ రాకుండా, అనుమానం రాకుండా తీసుకెళ్లి కారులో గోదావరి నదిలో, కృష్ణలంకకు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో గోదావరి నదికి తీసుకెళ్లి ఆ నదిలో పాడేసి ఎవరికి డౌట్ రాదు, ఆమె మిస్ అయింది కాబట్టి ఎవరు పట్టించుకోరు, ఇక నేను దొరకను అనుకున్నాడు. కానీ ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ కాలనీలో ఇంటికి సంబంధించిన సీసీ కెమెరా నిందితుడిని పట్టించింది. ప్రస్తుతం మనం సీసీటీవీ ఫుటేజ్ లో కూడా ఆ వీడియోలను చూడొచ్చు. అనే చాలా సాదాసీదాగా ట్రావెల్ బ్యాగ్ ని ఏ విధంగా తీసుకెళ్లాడు అనేది ఈ సీసీ కెమెరానే, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ సీసీ కెమెరానే నిందితుడిని పట్టించింది. ఈ సీసీ కెమెరాలు చాలా కీలకంగా మనం చెప్పుకోవచ్చు. నిందితులను, నేరాల కేసులను ఛేదించేందుకైతే ఖచ్చితంగా ఈ సీసీ కెమెరాలు యూజ్ అవుతున్నాయని చెప్పొచ్చు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ సీసీ కెమెరానే నిందితుడు అంజిబాబుని, అతనికి సహకరించినటువంటి ఇద్దరు స్నేహితులను, ఆ మృతదేహాన్ని తరలించేకి సంబంధించినటువంటి వీడియోస్ అన్ని కూడా ఈ సీసీ కెమెరాలనే పూర్తిగా రికార్డ్ అయ్యాయి. ఈ సీసీ కెమెరానే నిందితుడిని ఈ రోజు పట్టించిందని చెప్పుకోవచ్చు. సో ఒక్కసారిగా ఈ సుజాత అనే మహిళ హత్య జరగడం, రెంటుకున్నటువంటి అంజిబాబాయ్ హత్య చేయడం అనేది ఒక్కసారిగా కలకలం రేపుతుంది. బంగారు ఆభరణాల రేట్స్ అనేది, బంగారం రోజు రోజుకు పెరుగుతుంది. సో లక్షల రూపాయలు తులం బంగారం అవుతున్న నేపథ్యంలో అతనికి కన్ను యజమాని వేసుకున్నటువంటి, ఆ సుజాత వేసుకున్నటువంటి బంగారు ఆభరణాల మీద సుమారు 11 తులాల బంగారు ఆభరణాలను కాజేసి అతను హత్య చేశాడు ఈ మహిళను. సో ఈ కేసును సీసీ కెమెరాలు, ఇటు అంజిబాబు, ఎందుకంటే మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు ఈ సుజాతకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, ఆమె కనిపించకపోవడంతో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. అదే రోజు అంజిబాబు కనిపించకపోయాడు. సో పోలీసులకు అనుమానం వచ్చి సీసీ కెమెరాలను పరిశీలించారు. సీసీ కెమెరాలో అంజిబాబు స్వయంగా ట్రావెల్ బ్యాగ్ లో వెళ్తున్నటువంటి దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. అనంతరం అతని సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా
ట్రేస్ చేసి అతన్ని పట్టుకున్నారు. సో ఇవన్నీ వాస్తవాలు బయటపడ్డాయి. నిన్న సీన్ రికన్స్ట్రక్షన్స్ ఎట్లా హత్య చేశారు, ఎట్లా తరలించామనేది కూడా పూర్తిగా పోలీసులు దర్యాప్తు చేశారు. కొన్ని ఆధారాలు కూడా సేకరించారు. సో బంగారు ఆభరణాల కోసమే యజమానిని అత్యంత దారుణంగా హత్య చేసి ఆ మహిళా మృతదేహాన్ని సుట్ కేసులో తరలించిన కూడా ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ఉదయం జాలర్లు, గోదావరి నదిలో జాలర్లకు ఆ మృతదేహం లభించిన నేపథ్యంలో నాచారం పోలీసులు ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. సో ఈ ఘటన ఒక్కసారిగా హైదరాబాద్ లో కలకలం రేపింది. సో ఎవరైనా సొంత ఇల్లు ఉన్నవారు అద్దెకు రెంట్కి ఇస్తే వారి యొక్క వివరాలన్నీ తీసుకోవాలి, నేర ప్రవృత్తి ఏమైనా ఉందా లేదా అనేది కూడా క్రాస్ చెక్ చేసుకోవాలని చెప్పి కూడా పోలీసులు సూచిస్తున్నారు. సో ఈ ఘటన మాత్రం ఒక్కసారిగా ఉలికపడ్డది. ఈ ఘటనలో 3 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పరిస్థితి. మృతదేహాన్ని అనంతరం సుజాత మృతదేహాన్ని అక్కడ గోదావరి నదిలో పోలీసులు స్వాధీనం చేసుకుని వారి కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఇది ఓవరాల్ గా ఈ నాచారంకి సంబంధించినటువంటి మహిళా మృతదేహంలో జరిగిన ఘటనకు సంబంధించినటువంటి పరిస్థితి. కెమెరామెన్ పరశురామ్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, నాచారం నుండి.